వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా బోగోలు మండలం సాంబశివపురం రోడ్డు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 1.43 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు పనులకు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. ఏళ్లుగా రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు ఈ పనులతో ఊరట లభించనుంది. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేకు పార్టీ నాయకులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ప్రభుత్వం అభివృద్ధి పనులకు ప్రాధాన్యతను ఇస్తోందని నాయకులు తెలిపారు. ఎలక్షన్ అప్పుడు నేను రేపు వచ్చా ఈ ప్రాంతానికి, ఆఖరిలో వచ్చా. అయినా కూడా మీరందరూ కూడా మీ ఇంటి బిడ్డ ఎలక్షన్లో ఎలా పోటీ చేస్తే మీరు ఎలా కష్టపడతారో అలాగే ఈ ఊళ్ళందరూ ఆ రోజు నన్ను చాలా ఆప్యాయంగా ఆలోచనతో 1,43,00,000 రూపాయలు ఈరోజు మంజూరు చేపించడం జరిగింది. అతి తొందరలోనే రాబోయే వర్షాల కాలం నాటికే రేపటి నుంచే కాంట్రాక్టర్ కూడా వర్క్ బిగిన్ చేస్తాడు. ఒక 2 నెలలు మీరు అందరూ కూడా సహకరించండి. ఎక్కడన్నా చిన్న ఏదైనా జపనికి దాని 4 నెలల లోపలే దీన్ని పూర్తి చేసేటట్టు కూడా నేను చేస్తానని కూడా మీ అందరూ కూడా మాటిస్తున్నా, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా. అయితే ఈ రోడ్డు వేసేటప్పుడు 2 పక్కల డ్రైనేజీలు కట్టుంటే బాగుండేది, కానీ టెండర్లు పిలిచేటప్పుడు ఇది డ్రైనేజీలు లేనందువల్ల తప్పకుండా జయశ్రీ వాళ్ళ ఊర్లో 25 లక్షలు ఇచ్చిన అండర్ డ్రైనేజీ ఇంకా మా సేనకి నా నుంచి ప్రేమ కలగల, మోక్షం కలగల, ఇంకా వేయాలని అనిపించలా. అంటే పల్లెటూరులో కూడా ఓపెన్ డ్రైన్లు కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైన్లు వేయాలనేది నా ఆలోచన. ఎందుకంటే పల్లెటూరులో 3 రకాల సమస్యలు ఉన్నాయి. మనందరికీ బర్రెలు ఉంటాయి. ఆ బర్రెలు ఆ గిట్టలతో ఆ కాలువ మీద తొక్కినప్పుడు ఆ కాలువ కుంగటంగానే జరుగుతుంది. విజయనగరం జిల్లా కొత్తవలసలో ఇంటింటికి కూటమి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శృంగవరపుకోట ఎమ్మెల్యే కోడ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రతి ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. మహిళలు హారతులు పట్టి రంగవల్లులతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. గత పాలకులు విడిచిపెట్టిన రాష్ట్రాన్ని అప్పుల ఊగులో విడిచిపెడితే ఈనాటి ప్రభుత్వం పెద్ద మనస్తో గుడిగుడి అడుగులకు తొలి అడుగులు పడుకుతుంది. పెద్ద మనస్తో కంకణం కట్టుకొని ఏదైతే గత ప్రభుత్వం 1000 రూపాయలు పెన్షన్ పెంచుతామని ఆనాడు ఎన్నికల హామీ చేసి మధ్య తరగతి, వితంతువు, వృద్ధులు, వికలాంగులకి అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఏది అనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వానిదని చెప్పి మనం అందరం అభిమానించాలి. మనం అందరం చూసాం ఆనాటి ప్రభుత్వ పరిపాలన, ఆనాటి ఒడిదొడుకులు, ఆనాటి ప్రభుత్వ వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు బనాయించి ఆనాడు కక్షపూరిత రాజకీయాలు ఆనాడు ఎలా చేశారో రాష్ట్ర ప్రజలంతా కూడా మనం అందరం గమనించాం. కూటమి శ్రీకాకుళంలో ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలను కాపాడాలని డిమాండ్ చేస్తూ చెరువుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛంద ధర్నా చేపట్టారు. ప్రభుత్వ భూములు ప్రజల సొత్తు అని, ఆక్రమణను వెంటనే తొలగించాలని సామాజిక కార్యకర్త యాళ్ల మల్లేశ్వరరావు డిమాండ్ చేశారు. చెరువుల ఆక్రమణల వల్ల భూగర్భ జలాలు తగ్గి రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువుల హద్దులను సర్వే చేసి రక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆగస్టు 10 వరకు నిరసన కొనసాగుతుందని తెలిపారు. ఏంటంటే ప్రభుత్వ పల్లెటూరులో గతంలో మేము చిన్న స్థానంలో చెరువులు అనేవి స్నానాలు చేసుకోవడానికి దానికి ఉపయోగపడేవండి. ఈరోజు ప్రభుత్వ చెరువుల్లో మరీ దారుణంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ చెరువుల్ని కాపాడటం, పర్యావరణాన్ని రక్షించడం, అలానే ఈ ప్రభుత్వ దృష్టికి ఈ శ్రీకాకుళం జిల్లా ఇస్తున్నారు అధికారులు.
ఇక్కడ ఫలితాలు వచ్చాయని చెప్పి ముఖ్యమంత్రి గారికి నివేదించారు. కానీ ఇక్కడ ఒక్క చెరువుకి బౌండరీ పెట్టినట్టు కానీ, ఒక ఆక్రమణ తొలగించినట్టు కానీ, ఒక ట్రెంచ్ కొట్టినట్టు కానీ, ఒక చెరువుకు సమాచారంతో కూడిన బోర్డు 4 కోట్లు, జిల్లాకైతే 100 కోట్లు రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే కోసం ఖర్చు పెడుతున్నారు. అయినప్పటికీ కూడా కనుమరుగైపోతున్నాయి. ఉన్ని చెరువులే కాపాడు కానీ వన్యప్రాణులకు కానీ ఏ రకంగా చూసుకున్నా ఈ యొక్క చెరువులు అనేది కాపాడుకోవాల్సిన బాధ్యత అనేది ప్రతి ఒక్కరిపైన ఉంది. దాన్ని గుర్తించడంలో అధికారులు పూర్తిగా వైఫల్యం చెంది ఈరోజు అధికారులే ఈ యొక్క సమాజానికి ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ తాలూకు ఫిర్యాదులు చేస్తే అన్నింటినీ కలిపి మేము రేపు కలెక్టర్కి ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్తో అవదు కాబట్టి, ఎందుకంటే ఇప్పటికే కలెక్టర్కి మనం ఎన్నో ఇచ్చున్నాం, వాటి మీద మనకి ఎటువంటి ఫలితం రాలేదు కాబట్టి ఈ యొక్క సమస్యలన్నింటినీ. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జిల్లా యాదవ సాధికార సమితి అధ్యక్షులు శ్రీధర్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందని, రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని, గంగాధర నెల్లూరు నియోజకవర్గం కూడా అభివృద్ధి బాటలో పయనిస్తోందని పేర్కొన్నారు. 3 ఉచిత సిలిండర్లు మంజూరు చేశారు. శ్రీశక్తి ద్వారా ఎంతో మంది మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా అనారోగ్యం ఉన్న వారికి వైద్య సదుపాయాలు కల్పించడం జరిగింది. ఇంకా భవన నిర్మాణము, రోడ్లు, రైతులకు పట్టాదారు పాస్బుక్లు రాజముద్రతో మంజూరు, ఉచిత ఇసుక, సాగునీటి ప్రాజెక్టులు, ఎన్నో అభివృద్ధి పథకాల ద్వారా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో సాధించిన సంక్షేమ విజయాలు మరియు ప్రగతి. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు సంవత్సరం 20,000 రూపాయల మంజూరు. తల్లికి వందనం పథకం కింద చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు ఏర్పాటు చేసిన మెగా యూత్ ఫోర్స్ నూతన కార్యవర్గంలో ఏలూరుకు చెందిన పలువురికి కీలక బాధ్యతలు దక్కాయి. జిల్లా అధికార ప్రతినిధిగా రామిశెట్టి కళ్యాణ్, రాష్ట్ర జాయింట్ కన్వీనర్గా కట్ట ఆది, ఏలూరు నగర కన్వీనర్గా దేవబత్తుల అరవింద్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఏలూరు జనసేన కార్యాలయంలో వారిని ఘనంగా సన్మానించారు. మెగా కుటుంబం స్ఫూర్తితో రక్తదానం, నేత్రదానం, సామాజిక సేవ కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని నాయకులు తెలిపారు. చిరంజీవి గారి కుమార్తె సుష్మిత గారి యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి స్టేటు జాయింట్ సెక్రటరీగా కట్ట ఆది, అదేవిధంగా జిల్లా స్పోక్స్ పర్సన్ అనేక పాత్రలు ఉంటున్నాం. సమాజానికి మన యొక్క యువతను కానీ ప్రజల్లో కూడా ఆకర్షించే విధంగా వారి కార్యక్రమాలు తీసుకోవాలనే మెగా చిరంజీవి గారి యొక్క ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం కానీ, నేత్రదానం ఏర్పాటు చేయడం కానీ అనేక సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ యూత్లో ఒక సర్వీసెస్ పెంచే విధంగా వారిని మోటివేట్ చేసే దిశగా ఫస్ట్ నుంచి కూడా మెగా ఫ్యామిలీ అంతా కూడా ఆ విధానాన్ని అనుసరిస్తుంది. దానికి అనుసంధానంగా ఈ రోజున మెగా యూత్ స్టేట్ జాయింట్ సెక్రటరీగా, రేలుకు సంబంధించినటువంటి రామిశెట్టి కళ్యాణ్ని జిల్లా స్పోక్స్ పర్సన్గా, అదేవిధంగా అరవింద్ని ఏలూరు కన్వీనర్గా ఈ యొక్క మెగా కోర్సు ఏదైతే ఉందో దీనికి బాధ్యులుగా నియమించడం అది మేము చిరంజీవి గారికి, మెగా అభిమానులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, వీరు యాక్టివ్గా పనిచేసి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి సేవా మార్గం వైపు సమాజం మేలు జరిగే విధంగా మీరు పనిచేయాలని చెప్పి ఆశిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో సామాజిక శంఖారావం కార్యక్రమంలో భాగంగా దళిత, గిరిజన ప్రాంతాల్లో సమస్యలను గుర్తించారు. కేవీపీఎస్ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో శ్మశాన వాటికలు, త్రాగునీరు, డ్రైనేజీ రోడ్ల వంటి మౌలిక సదుపాయాల కొరతను ప్రజలు వివరించారు. సాగులో ఉన్న దళిత, గిరిజనులకు భూమి పట్టాలు ఇవ్వాలని, ఎస్సీ, ఎస్టీ సప్లైన్ నిధులను ఆయా వర్గాల అభివృద్ధికి ఖర్చు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రమణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. కేవీపీఎస్ అంటే కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో, అలాగే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా
గత నెల 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు గ్రామాన, ఎందుకంటే ఈరోజు మనిషి బతకడానికి కాదు, కనీసం చనిపోయిన తర్వాత కూడా మనిషిని గౌరవపదంగా శ్మశాన వాటికి తీసుకెళ్ళి అక్కడ అంత్యక్రియలు చేయడానికి కూడా జాగా లేని పరిస్థితి ఈరోజు నెలకొంది. ఇక్కడ మల్లెలు ఎమ్మెల్యే ఎంపీల చేతుల్లో, బడా కార్పొరేట్ చేతుల్లో భూమి ఉంది. అవసరంగా మించి భూమి ఈరోజు పరిశ్రమల పేరుతో తీసుకొని కొన్ని ట్రస్టుల పేరుతో లక్షలాది భూమిని దళితులు గిరిజన నివాస ప్రాంతాల్లో ఉన్న మౌలిక సౌకర్యాలు ఏవి లేవో అవన్నీ చూసి మౌలిక సౌకర్యం కల్పించే బాధ్యత పాలకులకు ఉంది, ప్రభుత్వ అధికారులకు ఉంది. ఇది కానీ చేయకపోతే రానున్న కాలంలో దళితుల్ని, గిరిజనుల్ని, ఇతర ప్రజా సంఘాలను ఐక్యం చేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేపడుతుంది. ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. మల్లిపూడి రెవెన్యూలో జోగుల చెరువు సర్వే నెంబర్లు 2లో 3లో 2 సుమారు 8 ఎకరాల భూమి కింద జోగుల చెరువు 70 ఎకరాలు సుమారు చెప్పాం, పట్టించుకోలేదు. 2009 అయితే శ్రీరామరెడ్డి ఎంఆర్ఓ గారు, మోహన్ రావు గారు సర్వేయర్ గారు వచ్చి మధ్య చుట్టూ హద్దులు కప్పి చెరువులోకి నీరు రావడానికి అన్నీ చేశారు. ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇచ్చిన తర్వాత ఎంతకాలం పరిష్కారం అవ్వలేదు. చెరువులాగా ఉండాలి తప్ప చెరువు కప్పడానికి అదట్టలేదు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా చెరువులాగా ఉండాలా. ఈ చెరువు అనేది 1870లో నిర్మాణం అయింది. ఏమైనా చెరువులాగా ఉండాలి. మా చెరువు నాకు కొలిసి మా చెరువును మాకు అప్పచెప్పి కింద ఉన్న రైతులు ఆదుకోవాలని శ్రీవారిని ఎంఆర్ఓ గారిని మనం చేసుకుంటాను. వాళ్ళకి మొత్తం 7-8 ఇళ్ళు మొత్తం అది 15 కల్పిస్తుంది. సగం కొంత ల్యాండ్ ఉంది కదండి, బంధువులు చెప్పారు కదా, దానికి కూడా నా పరిధిలో కేవీపీఎస్ అంటే కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో, అలాగే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో వైసీపీ నేత చింతాడ రవికుమార్ కుటుంబాన్ని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేక అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు స్వచ్ఛందంగా జగన్ పర్యటనకు తరలివచ్చారని, దాన్ని సాకుగా చూపించి నాయకులపై కేసులు పెట్టడం సరికాదన్నారు. పోలీసు వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించకూడదని సూచించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, న్యాయపరంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వేలాది మంది నేడు చింతాడ రవి ఆమదాల వలస నియోజకవర్గానికి సహజంగానే వేలాది మంది రోడ్లపై వచ్చి అభిమాన నాయకుడిని కలవాలని, పలకరించాలని, దాన్ని సాకుగా చూపి, ఇక్కడికి జనం గుమిగూడినారన్నది సాకు చూపి, ఈ నియోజకవర్గంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి చింతాడ రవిని వదిలేస్తే మీరు ఎంచుకున్న ఆయుధం ఏంటంటే పోలీసులతో కేసులు పెట్టి జైల్లో పెట్టించాలని. మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, జైల్లో పెట్టినటువంటి వ్యక్తులకి సమాజం మరింత ప్రజల విశ్వాసాన్ని పొందండి. మా పార్టీ వాళ్ళందరినీ జైల్లో పెట్టి భయపెట్టి మీరు చేయాలనుకుంటే మరింత ఉద్యమం పెద్దదైపోతుంది తప్ప ఇది తగ్గదని నేను లోకేష్ హితో చెప్తున్నా. లోకేష్ వయసులో చిన్నవాడు, ఉండేలు దెబ్బలు ఎరగడు. ఉండేలు దెబ్బలు ఎలా ఉంటాయో 3 సంవత్సరాలు చేయాల్సిన దగ్గర చేయెత్తి నిరసన తెలియజేసే పని చేయండి. గొంతు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లి గ్రామంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మార్నింగ్ వాక్ నిర్వహించారు. ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ల లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను పరిశీలిస్తూ వివిధ శాఖల అధికారులతో కలిసి గ్రామంలో పర్యటించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈ సందర్భంగా పేర్కొన్నారు. కొడుకు మరి ఇల్లు కొడుకు వచ్చి ఆయన లేకపోతే పట్టుకుంటారా బాబులేదా నేను
మహబూబాబాద్ జిల్లా రేగిడి తాండాలో తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక కుటుంబం సర్వస్వాన్ని కోల్పోయింది. ముఖ్య నరేష్ ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఘటన సమయంలో కుటుంబం సభ్యులు బయట నిద్రిస్తుండటంతో ప్రాణాపాయం తప్పింది. అయితే సుమారు 3 తులాల బంగారం, 20 తులాల వెండి, నగదు, విలువైన గృహపరకణాలు అగ్నికి ఆహుతయ్యాయి. మొత్తం 6 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. తమకు ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కుటుంబం సభ్యులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. మహబూబాద్ మండలం సార్, మాది రేగటండ మల్లెల సార్. నైట్ పడుకున్నా సార్, 12ంటికి అది వేరే పక్కన రూమ్ పక్కన ఇంకో రూమ్ పక్కన పడుకున్నా సార్, 2 రూమ్లో. అయితే అది కరెంట్ లీక్ అయింది సార్. అయితే అది బోర్డు చెక్ అయ్యేమో అది ఫ్రిడ్జ్ మీద పడ్డది సార్. ఫ్రిడ్జ్ పడేసరికి అది బీరువా కాలిపోయింది సార్. రూమ్ మొత్తం ఆగమాగమైంది సార్. సెమాల్లో 3 తులాలు బంగారం, వెండి 30 తులాలు సార్. 1,20,000 రూపాయలు అది పైసలు సార్. మొత్తం కాలిపోయింది సార్. సెమాళ్ళు మొత్తం ఆగమాగమైంది సార్. బీరువాలు, ఇంకా ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, కూలర్లు అన్ని ఆగమాగమైంది సార్. భర్త ఇంటికి లేడు సార్. నేను ఒకదాన్ని, పాపను నేను, ముగ్గురం పడుకున్నాం సార్. బాబు పాపను ముగ్గురు పక్క రూమ్ లో పడుకున్నాం సార్. అమ్మడానికి పోయింది సార్. కామారెడ్డి జిల్లాలో కాకతీయ నగర్లో జరిగిన ఇంటి చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. గుంటూరుకు చెందిన అంతర్రాష్ట్ర నేరస్తుడు చెరుకూరి విశ్వనాథ రఘురాంను అరెస్టు చేసి 3.5 తులాల బంగారం, 20 తులాల వెండి వస్తువులు, 15,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. జూలై 19న తాళాలు పగలగొట్టి చోరీ చేసినట్లు విచారణలో నిందితుడు ఒప్పుకున్నాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కలిపి అతనిపై 17 ఆస్తి నేరాల కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు. 19 తారీఖు మనకు దేవస్థాని పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మనకి ఒక మైల్ కేసుని రిపోర్ట్ అయితే అఫెన్స్ జరిగింది. హౌస్ బ్రేకర్ ఈరోజు పట్టుకోవడం జరిగింది. అతని డీటెయిల్స్ విశ్వనాథ్, ఇతను గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతని దగ్గర నుంచి సుమారుగా మనము బంగారం 3.5 తులాలు అండ్ బంగారం ఉంగరం 1/2 తులా, వెండి గొలుసు 20 తులాలు అండ్ నగదు 15,000 రూపాయలు మనము సీజ్ చేయడం జరిగింది. ఇతని క్రైమ్ హిస్టరీ చూస్తే ఇతను మొత్తం పోలీస్ స్టేషన్లో వీళ్ళు క్రైమ్ చేసినట్టు తెలుస్తుంది. ఇతనిది వీళ్ళ మదర్ ఇల్లాది బాన్స్వాడ కావడం చేత మలేరియా కూడా ఇతను అఫెన్సెస్ చేస్తూ ఉన్నాడు. ఇతను 2 months బ్యాకే జైలు నుంచి బయటికి రావడం జరిగింది. నూజివేడ్లో జరిగిన దొంగతనం కేసులో జైలుకి వెళ్ళి 2 months బ్యాక్ రావడం జరిగింది. అతను కూడా ఈ రోజు పట్టుకోవడం జరిగింది. సో ఇతన్ని పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన దేవనపల్లి పోలీస్ స్టేషన్ అండ్ సిసిఎస్ జాయింట్ టీమ్స్ ఆపరేట్ చేయడం అండ్ అతను పట్టుకోవడం. నిర్మల్ జిల్లా సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామంలో జరుగుతున్న భూముల రీసర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. రీసర్వే ద్వారా ఎన్నో ఏళ్లుగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తున్నదని ఆయన తెలిపారు. సర్వే సమయంలో రైతులు తప్పనిసరిగా అందుబాటులో ఉండి అధికారులకు సహకరించాలని సూచించారు. పారదర్శకంగా, వేగవంతంగా రీసర్వే పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, రెవెన్యూ, సర్వే శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడే ఈ సగం భాగం మాది, సగం భాగం మతంది. పార్టీషన్ 4046 స్క్వేర్ మీటర్. 4046 స్క్వేర్ మీటర్, ఆల్మోస్ట్ ఒక ఎకరం. ఇది 11,000 కానీ సార్ ఇక్కడ అయితే నక్సా ఉన్నది. కొన్ని గ్రామాల్లో అయితే అసలు మ్యాప్ కూడా లేదు. అట్లాంటి మన జిల్లాలో 14 గ్రామాలు. ఆ 14 గ్రామాల్లో కూడా ఈరోజు లాస్ట్ ఒక 2 మంత్స్ అక్కడ మేము సర్వే చేస్తున్నాం.
ఉదాహరణకి ఖానాపూర్లో బామాపూర్ గ్రామం ఉంది, లక్ష్మణచంద్రలో మల్లాపూర్ ఉంది, భాషలో బాబుల్గా ఉంది, భాషలో లబ్ధి ఉంది, సరంపూర్లో బొగ్నా బజార్, మాదాపూర్, లొకేషన్లో బామ్ని, సోన్లో ఇంకొక వెలుమలు లోకల్ వెలుమ. ఇట్లాంటివి మన జిల్లాలో అసలు మ్యాపే లేని. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రప్రదేశ్ క్రీడా పోటీలకు విజయనగరం జిల్లా సిద్ధమైంది. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ క్రీడాకారుల సౌకర్యాల కోసం 6 లక్షలు మంజూరు అయ్యాయని తెలిపారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026లో భాగంగా ఈ నెల 7, 10, 11 తేదీల్లో జిల్లా స్థాయి పోటీలు 12 క్రీడాంశాల్లో అండర్-17, అండర్-23 విభాగాల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఉచిత రవాణా, భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సోదరులందరికీ కూడా మా క్రీడా ప్రాధికార సంస్థ ఆహ్వానాన్ని మన్నించి ఈ సమావేశాన్ని చేసినందుకు అందరికీ ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ, మీ అందరికి తెలిసిందే గత నెల రోజుల నుంచి ఒక స్పోర్ట్స్ క్రీడా సంబరాల గురించి మనం చర్చించుకుంటూ ఉన్నాం. అదేంటంటే అమరావతి ఛాంపియన్షిప్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక డిజైన్ చేసి 3 లెవెల్లో ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయమని మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. స్వామి గారి సన్నిధిలో జరగబోతున్నాయి. అక్కడికి మన టీంలన్నిటి కూడా పంపించడం జరుగుతుంది. ఈ 2 రోజుల క్రీడా సంబరాల్లో వివిధ క్రీడాంశాలు, ఇప్పుడు మనం పేర్కొన్న క్రీడాంశాలు 12 క్రీడాంశాలు ఉన్నాయి. ఆ క్రీడాంశాల్లో రోజుకి 15 నుంచి 2000 మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేస్తూ 2 రోజులు ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. చిన్న సబ్జెక్ట్ ఆర్టీసీ డిపోలకి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ కాపీ కూడా మా దగ్గర వచ్చింది. మేము కూడా మీన్వైల్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గారికి చెప్పి వివిధ డిపోలకు కూడా మనం ఉన్న డిపోలకు కూడా మనం మెసేజ్ పాస్ చేస్తూ క్రీడాకారులు ఉచిత సౌకర్యాలతో వాళ్ళకి సంబంధించి నిన్ననే కమిటీస్ చేసుకుని ఎవరికి ఎలాంటి అసౌకర్యం లేకుండా రాకపోకలకు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి భోజన వసతిలో కానీ క్రీడా సదుపాయాల్లో కావాల్సిన మెటీరియల్, గ్రౌండ్స్ ప్రిపరేషన్ అన్ని కూడా కమిటీస్ చేసుకుని వారందరూ కూడా ఈ రోజు నుంచే నిమగ్నై ఉన్నారు. ఈ క్రీడా పోటీలను ఇంత దిగ్విజయంగా నిర్వర్తిస్తున్నానికి సహకరిస్తున్న అసోసియేషన్ వారికి, విద్యాశాఖ వారికి, మీ ప్రత్యేకంగా మీ అందరికీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రోగ్రాం రాబోయే 7వ తారీఖున మరియు మెయిన్ ఈవెంట్ 10వ తారీఖు విద్యా స్టేడియంలో జరుగుతుంది కాబట్టి 10, 11 కూడా మీరు అందరూ ఇచ్చేసి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని మైత్రి గ్రౌండ్లో నషాముక్త్ భారత అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో బ్రహ్మకుమారిస్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువత మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానిని సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. మన తెలంగాణ రాష్ట్రంలో మన గవర్నర్ గారు 3 రోజుల క్రితము ఓం శాంతి వారి ఆధ్వర్యంలో డ్రగ్స్ ప్రోగ్రామ్, అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించాలని, కొద్దిగా నాకు వేరే ప్రోగ్రామ్స్ ఇనాగ్రేషన్ ఉండడంలో కొద్దిగా గంట లేట్ అయింది. వీళ్ళందరూ ఇంతకుముందు మాట్లాడిన సోదరులు డ్రగ్స్ విషయంలో మీకు అన్ని వివరించడం జరిగింది. మంచి పేరు తెచ్చి మీ కళాశాలకు మంచి పేరు తీసుకొచ్చి మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ ఓం శాంతి వారు మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అయితే వాడు వాళ్ళ అక్క కూలి చేస్తుంది, వాళ్ళ అమ్మ ఇళ్లలో పనిచేస్తుంది. ఏ తల్లిగిన ప్రపంచంలో చెప్పదు, ఎంత లంగ పని దొంగ పని చేసినా ఏ తల్లిగిన చెప్పదు. కానీ దయచేసి మీరు మీ భవిష్యత్తును మీ చేతిలో. కృష్ణా జిల్లా గుడివాడలో ఎమ్మెల్యే వెనిగళ్ల రాము వైసీపీ నేత కొడాలి నాని వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు. మెగా డిఎస్సీని కూటమి ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా నిర్వహించిందని, అవకతవకలు జరిగాయని చేసే ఆరోపణలు నిరాధారమని అన్నారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించకుండా నిరుద్యోగులను మోసం చేసిందని వైసీపీపై విమర్శలు గుప్పించారు. భోగాపురం విమానాశ్రయం సహా అభివృద్ధి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నది కూటమి ప్రభుత్వమేనని, విధ్వంసం వైసీపీ బ్రాండ్ అయితే అభివృద్ధి కూటమి బ్రాండ్ అని ఎమ్మెల్యే రాము వ్యాఖ్యానించారు. పెద్ద సంఖ్యలో ఇక్కడ కార్యకర్తలు కానీ మన అదే జోష్ కానీ ఏదో మాట్లాడాలి, ప్రభుత్వం మీద బురద జల్లాలి,
చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి ప్రయత్నం మీరు చేస్తాను, అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం జరగనేమో. పిల్లలు మాత్రం బ్రహ్మాండంగా ఆనందంగా ఉద్యోగాలు వచ్చి సంతోషంగా ఉన్నారనేది కూడా తెలియజేస్తా ఉన్నా. ఇది నా ప్రశ్న ఒకటేనండి. బేసిక్గా ఇది నిజంగా అవసరమా? చర్చ అవసరమా? దానికి అభివృద్ధికి వైసీపీకి మీకు కూడా ప్రజావేదిక తెలుగుదేశం పార్టీ కార్యాలయమే కాకుండా ప్రజావేదిక ప్రజలందరికీ ఏ పార్టీ వాళ్ళకైనా కానీ సమస్య ఉంటే రండి అని చెప్పి నా సొంత మనుషులు సొంతగా మనకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఒక్క జాబ్ కావాలంటే వేయించుకోలేకపోయాం. ఎందుకంటే ఇది అంత పారదర్శకంగా జరిగింది. తేడా ఉంటుందేమో. బేసిక్గా దే ఆర్ ఆల్ అంటే వైర్డ్ ఫర్ ఇట్ అనమాట. ఏదైనా కానీ మన అధినాయకుడు ఇది చెప్పగానే వీళ్ళు ఎవరు చదువుకున్న వాళ్ళు కాదు. మేము సాధించిన అత్యధిక పెద్ద విజయాల్లో అయితే కనుక గుడివాడలో ఈ మంచినీళ్ళ ప్రాబ్లము ట్యాంకర్ లేకుండా ప్రతి ఇంటికి నీరు చేరేట్టుగా మా ప్రయత్నాలను చేస్తాము. ప్రజల పరిస్థితుల్లోనూ జరగకూడదు అని చెప్పేసి ఆపడానికి కొన్ని పదుల సంఖ్యలో కేసులు వేయించారు. అవన్నీ తప్పించుకుని అవన్నీ కట్ చేయించుకుని మేము విజయవంతంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని మహతి ఆడిటోరియం సమీపంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శుభవర ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఘనంగా ప్రారంభమైంది. స్థానిక ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాబోయే పండుగలు శుభకార్యాలను దృష్టిలో ఉంచుకుని కుటుంబం సభ్యులందరికీ అవసరమైన సరికొత్త ఫ్యాషన్ దుస్తులు కలెక్షన్లు హోల్సేల్ ధరల్లో అందుబాటులో ఉంచినట్లు నిర్వాహకులు తెలిపారు. నాణ్యతతో కూడిన ఉత్పత్తులను ప్రజలకు అందించడమే లక్ష్యమని నిర్వాహకుడు సూర్యకాంత్ గాంధీ పేర్కొన్నారు. ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగుతున్నదని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఫస్ట్ టైం ఎగ్జిబిషన్ మన శుభవారం నుంచి హోల్సేల్ కాంట్రాక్ట్ ఎక్సలెంట్ మన కంపెనీ వచ్చేసి టోటలీ హోల్సేల్. కొంచెం 15 సంవత్సరాల నుంచి మన ఏపీ తెలంగాణలో హోల్సేల్ సప్లై చేస్తూ మళ్ళీ 3 ఇయర్స్ బ్యాక్ నుంచి ఒక రిటైల్ రంగానికి వచ్చాము. మంచిగా హోల్సేల్ ధరలను ఆదర్శించారు కస్టమర్లు. హకీంపేట్ మన బ్రాంచ్ హకీంపేట్, చిర్యాల, నారాయణపేట్, త్వరలో మన గజ్వేల్ మహానగరానికి మహా ఫ్యాషన్ స్టోర్ వస్తుంది. దానికోసం మనం ఏం చేసినట్టే బిఫోర్గా మీ ఆదరణ పొందడానికి గజ్వేల్లోని మంచి వివర్తం కనెక్ట్ అయిపోయి మనం హోల్సేల్ రేట్లోనే మనం పెంచుకున్న రేట్లు మనం అమ్మాలి, కస్టమర్కు అందుబాటులో తేవాలని అనుకుని మంచి మీ ఆదరణ కోసం మన గజ్వేల్లో మీరందరూ వచ్చేసి సహకరించే రేటు అండ్ వెరైటీ అందరూ. విజయనగరం జిల్లా ఎస్కోటలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి 16.52 లక్షల బీమా క్లెయిమ్ చెక్కును అందజేశారు. పాలసీదారుడు కొలసు కిషోర్ కుమార్ ఆకస్మిక మరణంతో ఆయన భార్య యామినికి క్లెయిమ్ మొత్తాన్ని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుటుంబం పెద్దను కోల్పోయిన సమయంలో బీమా అందించే ఆర్థిక భరోసా ఎంతో కీలకమని, ప్రతి కుటుంబం భవిష్యత్తు భద్రత కోసం బీమా పాలసీలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏది ఏమైనా ఇవాళ మా మానవ జీవితంలో ఎంతో హర్షదాయకంగా భావిస్తూ ఇంకా అనేక మంది ఇందులో జాయిన్ అవ్వాలి. అంటే మాకు తెలియలేని ఇంకా ఎన్నో ఉన్నాయి. ఎన్ఆర్ఈజీఎస్ ప్రోగ్రామ్స్ దగ్గరికి వెళ్ళి పాలసీలో జాయిన్ అవ్వమని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేశామని చెప్తా ఉన్నారు. మనలో మార్పు రావాలి. మన సంపదని అంటే మా ఫాదర్ కూడా ఒక ఎంప్లాయీగా ఉంటూ మన పాలసీలో ఆనాడు చేశారు. ఆ తర్వాత మా ఫాదర్ ఇదే అమౌంట్ అది రావడం కూడా మాకు గుర్తుంది. ఒక ఎంప్లాయీ ఉంది, ఎప్పుడు మీ పాలసీలోనే నన్ను కూడా ఒక అనారోగ్య పాప నాకు ఉంది. పాలసీలో ఎప్పుడు వైజాగ్ సిటీలో వాళ్ళకి తమ్ముడు వైజాగ్లో ఉన్న కారణంగా నేను ఎవరు మన ఎస్కోట కాన్స్టిట్యున్సీలో మేనేజర్ గారు, ఏసీఎం గారు, శంకర్ పాలసీ ఏదో ఒకటి మా శంకర్కి నేను కూడా పాలసీలో జాయిన్ అవుతాను బాబు. ఏది ఏమైనా ఇవాళ మా మానవ జీవితంలో ఎంతో హర్షదాయకంగా భావిస్తూ
ఇంకా అనేక మంది ఇందులో జాయిన్ అవ్వాలి. అంటే మాకు తెలియలేని ఇంకా ఎన్నో ఉన్నాయి. ఎన్ఆర్ఈజీఎస్ ప్రోగ్రామ్స్ దగ్గరికి వెళ్ళి పాలసీలో జాయిన్ అవ్వమని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేసామని చెప్తా ఉన్నారు. మళ్ళీ మార్పు రావాలి. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవంటివి తెలుగు న్యూస్.